హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 మనతోని ఆర్ కృష్ణయ్య గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడుతున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ బీసీల గురించి మీరు చాలా పోరాటాలు చేశారు. అంతిమంగా జనగణన కులగణన కూడా చేస్తామన్నట్టు కూడా కేంద్ర గవర్నమెంట్ చెప్తా ఉంది. ఎలా అనిపిస్తా ఉంది? ఇది చాలా సంతోషంగా ఉంది. మేము సుదీర్ఘంగా 30 ఏళ్ల నుంచి కులగణన చేయాలని పోరాడుతున్నాం. అది బీజేపీ ప్రభుత్వం సహకారం చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మొన్న వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ఫాలో అవుతా ఉన్నారు. ఇక్కడ ఏదైతే కులగణన చేసిన తర్వాత వాళ్ళకి కొద్దిగా జ్ఞానోదయం అయ్యింది, అందువల్ల ఇప్పుడు చేస్తామని ముందుకు వస్తా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఎలా చూస్తారు? అది పులిముంగంట గతిలేసినట్టుంది. సరి కాదు. మొదలు ఆయన మంత్రివర్గం ఎంతమంది ఆయన పచ్చి బీసీ వ్యతిరేకతలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పాటుపడుతుంది. ఆయన ఇప్పుడు మంత్రివర్గంలో ఇద్దరే బీసీలు ఉన్నారు, 8 మంది ఉండాలి. అంతేకాదు పిల్లలు చదువుకున్న స్కాలర్షిప్లు ఇస్తలేరు, ఫీజు మెంబర్షిప్ బకాయిలు ఇస్తలేరు, హాస్టల్లో చదువుకున్న మెస్ బిల్లులు ఇస్తలేరు, కాంట్రాక్టర్లకు 1000 కోట్లు ఇస్తూ 100 కోట్లలో ఇది చూసి ఇస్తలేదు. ఒకటి ఉద్యోగులకు గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్ పరిధి లోపల ఇంపార్టెంట్ పోస్టులలో ఏది డిఎస్పి డిప్యూటీ కలెక్టర్ పోస్టులలో బీసీలు ఎవరు కూడా లేరు. అందరూ అనుకుల డిప్యూటీ. నువ్వు ఇక్కడ ఉద్యోగ నియామకాల్లో ఇక్కడ పిల్లలు చదువుకునే పిల్లలకు అన్నిట్లో మంత్రివర్గంలో కార్పొరేషన్ చైర్మన్లో బీసీలకు అన్యాయం జరుగుతుంటే కేంద్రంలో ప్రధానమంత్రి 27 మంది మంత్రులను బీసీలు పెట్టారు. జాతీయ బీసీ కమిషన్ బీసీ. ఇప్పుడు జనాభా లెక్క భవిష్యత్తు ఇప్పుడు పునాది పడ్డది. భవిష్యత్తులో బీసీలకు అనేక రకాల ప్రయోజనాలు. రాహుల్ గాంధీ చాలా సార్లు కులగణన చేయాలని చెప్పినప్పుడు తనని చిన్న చూపు చూశారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఎందుకు మరి బీసీ నినాదం తీసుకున్నారు ఈ సమయంలో అన్నట్టుగా కొద్దిగా వస్తా ఉన్నది. ఎలా ఫస్ట్ ఇప్పుడు జనాభా లెక్కలు తీస్తున్నారు, అందుకే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి తొందరగా చేయబోతున్నారు కాబట్టి ప్రకటించారు. అంటే బీసీ బిల్లు కోసం మీరు ఏమైనా పోరాటం చేయబోతా ఉన్నారా? ఈ విధంగా ఇప్పటితోనే ఆగిపోతారా? లేదు, బీసీ బిల్లు గురించి తప్పనిసరి బీసీలు కొట్లాడుతారు. ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తారు. ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తారని ఆశ కూడా ఉంది. ఇట్లా మీరు ఏదైతే ఆశించిన కళలు బీసీ రాజ్యం రాబోతా ఉందా, ఏదైతే ఆశించారో ఆ కళలు నెరవేరబోతా ఉన్న దిశకి వెళ్తుందా అనుకుంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పునాది బాట పడ్డది. కులగణన అనేది బేస్. అది దాని ద్వారానే రేపు ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెరుగుతాయి, రాజకీయాలలో రిజర్వేషన్లు పెరుగుతాయి, రిజర్వేషన్లు బీసీ బిల్లు వస్తాయి. అంటే బీసీలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ బీసీ కులగణన కావచ్చు, రాజ్యాంగ ఈ రోజు బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రి ఇక్కడ తెలంగాణ ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు వాళ్ళు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీసీలు అందరూ బీజేపీకి మద్దతు ఇవ్వాలని. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా జరుగుతా ఉంది అయితే కర్రగుట్టకు సంబంధించిన మావోయిస్టులకు సంబంధించింది హాట్ టాపిక్ గా జరుగుతుంది. నిన్న బండి సంజయ్ గారు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళని శాంతియుత చర్చలకు వెళ్లేదే లేదు అన్నట్టుగా మాట్లాడిన తీరు ఎలా అనిపిస్తారు? అంటే బీజేపీ స్టాండ్ మనందరికీ తెలుసు. ఆయుధాలు వదిలి జనజీవన శ్రవంతిలో కలవాలని వాళ్ళ కోరిక. హింసకి దేశంలో తావులేదు, జనజీవన శ్రవంతిలో కలవాలి, అదే కలవాలని మేము. ఏదైతే ఆపరేషన్ కగార్తో కావచ్చు, లేకుంటే కర్రగుట్ట కావచ్చు, ఆదివాసులకు సంబంధించిన వనరులను గుంజుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అక్కడ ఆదివాసులను కూడా కొంతమందిని మావోయిస్టుల పేరుతోని హత్య చేసే ప్రయత్నం చేస్తుంది. ఆదివాసీల వనరులు ప్రభుత్వ వనరులు ఉంటాయి కానీ ఆదివాసీలకు వనరులు ఉంటాయి. అయితే ఈ విషయం మీద ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటారు. ఫైనల్ గా ఏం చెప్తారు మావోయిస్టులకు కానీ ఇప్పుడు జరుగుతున్న కాల్పుల మీద? మావోయిస్టులు ఈ దేశంలో జీవన స్రోతులు కలవాలి, ఆయన వదలాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.